ఇరాన్ అధ్యక్షుడు ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఖొమేనీ కనుసన్నలో ఇరాన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా 28న మొన్న ఎవరైతే రైసీ మరణం తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు అనాలి, ఇది అధ్యక్ష పదవికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. 28న ఓటింగ్ జరగబోతుంది. 30వ తారీఖున ఫలితాలు వెల్లడిస్తారు. 6 ఈ రేసులో ఉన్నారు. ఇందులో నిజాద్కి మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి, అగ్రరాజ్యాల ఆంక్షలు నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, హక్కుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు, కరడుగట్టిన మతవాద పాలన మీద యువతలోనే కాక సర్వత్రా తీవ్రతరమవుతున్న అసంతృప్తి, ఇన్ని గడ్డు సమస్యల నడుమ ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. 3.5 దశాబ్దాలుగా ఇరాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న సుప్రీం లీడర్ అయితొల్లా ఖొమేనీ అభిష్టానుసారం ఎంపికైన 6 అభ్యర్థులు రేసులో ఉన్నారు. వాళ్లలో ఖొమేనీ వీరవిధేయుడే పీఠమెక్కి లాంఛనంగా అందుకోబోతున్నారు. జనాల్లో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉన్న మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ తదితరుల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం ద్వారా జనాకర్షక నేతలు ఎవరు పోటీలో ఉండకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఎప్పట్లాగే ఈసారి కూడా ఇరానీలు అధ్యక్ష ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ పరిస్థితిని ఊహించిన 6లో డాక్టర్ మసూద్ పెజిష్కియాన్ రూపంలో ఒక సంస్కరణవాదిని ఎంపిక చేశారు. ఆయన చూసి జనాలు ఎంతో కొంత పోలింగ్ బూత్లకు వస్తారని ఆశిస్తున్నారు. అంతిమంగా విజేత మాత్రం మిగతా 5 కరడగట్టిన వాళ్లలో నుంచి మతవాదుల్లో నుంచి ఒకరు కాబోతున్నారు. అది ఎవరన్నదే జూన్ 28నే జరిగే పోలింగ్లో రాబోతోంది. ఇందులో మసూద్ పెజిష్కియా, అలీ రజిగా జకానీ, జనరల్ మహమ్మద్ బకర్ గలీబాఫ్, సయీద్ జలీలి, ముస్తఫాపూర్ మొహమ్మదీ, అమీర్ హుసేన్ గజీజాదే షహేమి వీళ్ళు ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి వాళ్ళు.